పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాట తీస్తామని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని కొడకల్లారా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి నా కొడకల్లారా అంటూ రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి మరియు సివిల్ సప్లై ఇస్తారు డైరెక్టర్ బోనపాటి శివ దత్ హెచ్చరించడం జరిగింది. జడ్జి శ్రావణ్ తన సొంత ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ బొమ్మ వాడటం ఏంటని తీవ్రంగా ఖండించారు. నోరు అదుపులో పెట్టుకో నా కొడక అంటూ ఈ సందర్భంగా జోసెఫ్ కు శివదత్ వార్నింగ్ ఇచ్చారు. అందరికీ నమస్తే. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందుకి ముఖ్యమైన అంశాలు మాట్లాడడానికి వచ్చాను. ప్రత్యేకంగా మొన్న ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ బహిరంగ సభ సమర శంకరావం పూరించిన ఇది జేబీఎం భారత్ పార్టీ జడ శ్రవణ్ కుమార్ ఆ వేదిక మీద నుంచి కొంతమంది స్పీకర్లను తీసుకొచ్చి మాట్లాడించాడు. ఆయన దానికి బ్యాక్గ్రౌండ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టాడు జడ శ్రవణ్ కుమార్. అసలు జడ శ్రవణ్ కుమార్ ఇతను చేస్తున్నది ఏంటి? ఏం చేసి నువ్వు దళిత క్రైస్తవ మీటింగ్ పెట్టావు? దేని గురించి ఈరోజు అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు? దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దళిత క్రైస్తవ చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా క్రైస్తవ మతాన్ని భయపెట్టి నీ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది చాలా తప్పు. దానికి నువ్వు బ్యాక్గ్రౌండ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టావు. దేనికి పెట్టావు? నువ్వు ఇన్ని నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు వ్యక్తిగతంగా మరి న్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తివి. నువ్వు ప్రజల్ని ఇట్లా మోసం చేయొచ్చా? క్రైస్తవుల్ని ఏంటి పార్టీలు కొడుతున్నాయా? క్రైస్తవుల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందా? ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటోకి నువ్వు పెట్టిన ఈ సభకి సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ మతంలోకి వెళ్ళారో నీకు తెలుసా? ఆయన తీసుకున్న మతం ఏంటి నీకు తెలుసా? మరి నువ్వు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసుడు అయితే, నువ్వు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగపరమైన పదవిలో ఉండి నువ్వు మాట్లాడాలనుకుంటే అసలు నువ్వు మాట్లాడాల్సిన సభ ఇదా? నువ్వు పెట్టిన వేదిక కరెక్టా? క్రైస్తవ మీటింగ్ పెట్టి దానికి రాజకీయ రంగు పులివి ప్రజలు నమ్మరని చెప్పి ప్రజలను మోసం చేయడానికి, ప్రజల యొక్క బలహీనత ఆడుకోవడానికి నువ్వు పెట్టిన సమావేశం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది ప్రజలందరికీ తెలుసు. చాలా మంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది కదా లేదు. వాళ్ళందరికీ కూడా నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తూ మోసం చేయడం కరెక్ట్ కాదు. దీనికి తోడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి పెట్టావు ఆ మీటింగ్. నీ సమావేశంలో మాట్లాడడానికి వచ్చిన ఆ ప్రశ్న రావణ్ అడుగుతున్నాను. అయ్యే రావణ్, కొడకల్లారా అంటున్నావు కదా, నిన్నే అడుగుతున్నారా కొడక్క? ఏట్రా నీ పూర్తి పేరేట్రా? నీ ముందు పేరేటి? జోసఫ్. మరి నీ బాబు పేరేటి? ఏట్రా నువ్వు మార్చేసుకుంటే నీకు పదాలు మారిపోతాయా? నువ్వు కొడకల్లారా పవన్ కళ్యాణ్ తరిమి కొట్టేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నీకు అసలు బుద్ధి ఉందా? పవన్ కళ్యాణ్ గారితో మీకు పోలికేట్రా? మీరు ఒక కులం పేరు పెట్టుకొని ఒక కుల పునాదుల మీద రాజకీయాన్ని రచించేద్దాం అనుకుంటున్నారా? నువ్వు నీతో పాటు వచ్చిన జడ శ్రవణ్ కుమార్ లేకపోతే ఇంకొంతమంది కోతలు కూసే వాళ్ళకి చెప్తున్నాను, నా కొడకల్లారా, మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉందిరా రే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావాజాలని నిజంగా ఉనికి పుచ్చుకొని ముందుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి మీరు పేరు పెట్టడానికి సరిపోరు. హెచ్చరిక జారీ చేస్తున్నాను. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి కొడకల్లారా. మీకే ఎన్ని మాటలు వస్తాయి, మాకెన్ని మాటలు వస్తాయి. నేను కూడా దళితుండే, నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నా, నేను జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టునే రాష్ట్రంలో వచ్చిన నామినేటెడ్ పదవుల్లో ఫస్ట్ లిస్ట్ లో ఒక దళితుడిగా నా పేరు పెట్టిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు తేగలవరా ఈ పదవి? నువ్వరా నీ వెనక 10 లక్షల మంది వస్తే నువ్వు రాజ్యాంగం చూపిస్తావా? నీ వ్యక్తిగత పదవి కోసం దళితుల్ని మోసం చేసే ప్రక్రియ ప్రారంభించావు. నిన్నెవడు నమ్మరు. నాలంటోళ్ళు చాలా మంది ఉన్నారు ఎడ్యుకేట్ చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు నీకులాగే మాట్లాడాలనుకుంటే, నీకులాగే చేయాలనుకుంటే డబ్బు బలగం ఉంది, ప్రజా బలగం ఉంది. అలాంటి కాపు కులాన్ని కూడా ఆయన వ్యతిరేకిస్తూ నన్ను ఒక కులానికి అంటగట్టి మాట్లాడొద్దని చెప్తుంటే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టి నువ్వు నీ వెనకాలను పిచ్చి కుతలు కూసే వాళ్ళని పెట్టుకొని నువ్వు ఈ రోజు ఒక కులం వైపు తీసుకొచ్చే రాజకీయాన్ని చేస్తున్నావు అంటే
ప్రతి మతానికి ఒక రాజకీయం రా. బుర్ర అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పరువు తీసావు జడ శ్రవణ్ కుమార్, నువ్వు తీసావు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంటే బుర్ర లేని వాళ్ళు అంటే మీరు ఏదైనా చెప్తారా? వినేవాడు ఏదో అంటే చెప్పేవాడు అలాగంట. అలా ఉంది మీ వ్యవహారం చూస్తుంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావాజాలంతో ముందుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఏదో ప్రశ్నిస్తాను మాట్లాడతానని పిచ్చి పిచ్చి కోతలు కోస్తున్నావు. పవన్ కళ్యాణ్ వెంట్రుక కూడా బేగలేరు మీరు. పవన్ కళ్యాణ్ వెనుక ఒక కులం కాదు, అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాల ఐక్యత కలిగిన, అన్ని కులాలని సంబోధించి దేశ ఐక్యతని సంబోధించి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయన ఆ రాజ్యాంగాన్ని గౌరవించారు. అందుకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ప్రతి కులంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసిన వ్యక్తి. ఆయన చేసిన మంచిని 10 మందికి చెప్పుకోవడం అలవాట్లేదు. దయించి అర్థం చేసుకోవాలి. మీరందరూ ఏదో తప్పుడు కొత్తలు కూసి పవన్ కళ్యాణ్ గారిని తప్పుదో పట్టించి ఏదో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చెప్పి చేస్తున్నారు. ఇదంతా మాకు తెలుసునరే. ఓ పక్క వైసీపీ కుట్రలో భాగంగా నువ్వు ఒక పాత్రరా జడ శ్రవణ్, నాకు తెలుసది. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు కాపు కుల నాయకులను రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ గారి మీదకి. ఓ పక్క దళిత కులను కూడా రెచ్చగొడుతున్నారు. అవన్నీ దొబ్బరరే. కొడకలరా, మీ అందరికీ చెప్తున్నా, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తొక్కి నారదీస్తా అని చెప్పారు కదా. నీ ఇలాంటి రాజకీయ సన్నాసులకే తొక్కి నారదీయడానికి జనసేన పార్టీ ఉంది. ఆ జనసేన పార్టీలో మా జన సైనికులు అంతా ఉన్నాం. నేను చెప్తున్నాను, నువ్వు ఎమ్మెల్యే అవుతావో నాకు తెలియదు, కానీ నేను జనసేన పార్టీలో ఒక దళితుడిగా ఎమ్మెల్యే అయి తిరుగుతాను, అసెంబ్లీ గేటు దొక్కుతాను. నువ్వు అసెంబ్లీలోకి రావాలంటే నా పర్మిషన్ తీసుకో, నేను నీకు లెటర్ రాసిస్తాను. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై భీమ్.